Welcome to Connect with Arjun. Today's topic is ninth class polynomials. ఇందులో exercise 2.1 చూద్దాము. Which of the following expressions are polynomials in one variable? ఇక్కడ you can observe that in one variable and which are not. ఏమి ఇందులో state the reason for the answer. ఏమి not అయితే ఎందుకు రీజన్ ఏమి రాయమన్నాడు. Which of the following expressions are polynomials? ఇందులో ఈ 4 ఇచ్చాడు కదా, ఈ 4 ఇట్లో ఏవి పాలినామియల్ ఏవి పాలినామియల్ కాదు. అందులోను వన్ వేరియబుల్ పాలినామియల్ ఏమున్నాయో వాటిని రాయమంటున్నారు అనమాట. ఓకేనా, ఏవైతే కావో వాటిని రీజన్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ 4x² 3x + 7. 4x² మైనస్ ఇక్కడ చూడండి 4x² - 3x + 7. దిస్ ఈజ్ వన్ పాలినామియల్. దేని మీద బేస్ అయింది? ఎక్స్ అనే టర్మ్ మీద, ఎక్స్ అనే వేరియబుల్ మీద బేస్ అయ్యే పాలినామియల్ అనమాట. ఇది పాలినామియలా కాదంటే ఎస్, ఇట్ ఈస్ ఏ పాలినామియల్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్. ఎందుకు అంటే ఎస్, this expression is a polynomial. In one variable x. ఏమి ఎక్స్ మీద బేస్ అయ్యేది ఇది పాలినామియల్ అనమాట. సెకండ్ ఏమంటే y² + 2. ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. ఇట్ ఈస్ ఆల్సో in one variable y మీద డిపెండ్ అయ్యే ఇది పాలినామియల్ అనమాట. నెక్స్ట్ దానికి వస్తున్నట్లే 3√2. థర్డ్ ప్రాబ్లం ఏమంటే 3√2 + t√2. it is not a polynomial. No, it is not a polynomial because ఈ t టర్మ్, t యొక్క పవర్ ఉంటుంది కదా, t యొక్క ఎక్స్పోనెంట్ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. t యొక్క ఎక్స్పోనెంట్ ఏమవుతుందంటే 1/2 అవుతుంది అనమాట. ఇందువల్ల ఈ ఎక్స్పోనెంట్ అనేది ఏం కావాలి మనకి, ఎప్పటికీ కూడా హోల్ నంబర్స్ గా మాత్రమే ఉంటేనే దాన్ని పాలినామియల్ కింద ట్రీట్ చేస్తాం అనమాట. ఈ 1/2 ఇస్ నాట్ ఏ హోల్ నంబర్ అనమాట. సెకండ్ దాంట్లోకి వస్తున్నట్లే ఇక్కడ ఏముంది, రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² యొక్క కోఎఫిషియంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ప్రతి దాంట్లోనూ x² యొక్క కోఎఫిషియంట్ రాయమంటున్నాడు. ఇక్కడ చూడండి 2 + ఫస్ట్ ప్రాబ్లం ఏమి 2 + x² + x. ఇక్కడ x² కి కోఎఫిషియంట్ ఏముంది అంటే సింపుల్ గా ఇక్కడ ఏముంది x² అని ఉంది. x² అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 × x². అంటే x² యొక్క కోఎఫిషియంట్ ఎంత 1 అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ 1. కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ 1 అనమాట ఈ టర్మ్ కి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లేక వస్తున్నట్లే 2 - x² + x³. ఇక్కడ అడుగుతుంది, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఓన్లీ x². ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఏమి -1. వీ కెన్ రైట్ x² నేమని రాయొచ్చు, -x² నేమని రాయొచ్చు. అంటే వీ కెన్ రైట్ -x² ఇన్ ద ఫార్మ్ ఆఫ్ -1 × x². అంటే ఆటోమేటిక్ ఏమి కోఎఫిషియంట్ ఆఫ్
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ -1. ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్కి వస్తున్నట్లే π/2 x² + 1. ఈ ఎక్స్ప్రెషన్ ఏమి π/2 x² + 1. ఇక్కడ ఏమి x² కి ఎలా ఉంది π/2 x² అని, అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ π/2 × x². అంటే మీ కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత? కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ π/2 అన్నమాట. π/2 అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ టర్మ్, ఫోర్త్ ఎక్స్ప్రెషన్ ఏంటి? √2x - 1. బై డిఫాల్ట్ గా ఇక్కడ x² అనే టర్మ్ లేదు కాబట్టి వీ కెన్ రైట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2x √2x - 1 ప్లస్ 0 × x². Okay, because 0 means 0 × x² means x² అంటే ఏమవుతుంది? x². 0 × x² ఆటోమేటిక్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి దీని ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమవుతుంది అంటే 0 అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఈ ఎక్స్ప్రెషన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x వచ్చేసి 0 అవుతుంది అన్నమాట. థర్డ్ ప్రాబ్లం, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ద బైనామియల్ డిగ్రీ is 35. Example of each of binomial degree 35. Monomial degree and mononomial degree 100. Binomial 35 ఉండేటట్లు అండ్ monomial డిగ్రీ వచ్చేసి 100 ఉండేటట్లు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటున్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ బైనామియల్ అంటే ఏమి? ఒక ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉండాలన్నమాట. ఒక ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉంటే వాటిని ఏమంటామంటే బైనామియల్ అంటారు. ఒక ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉంటే వాటిని బైనామియల్ అంటారు అన్నమాట. వన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్, ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ లో చూసుకున్నాము, వన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ 2 టర్మ్స్. 2 టర్మ్స్ ఉంటే వాటిని ఏమంటామంటే బైనామియల్ అంటాం. నెక్స్ట్ 1 టర్మ్ ఉందనుకోండి, 1 టర్మ్ ఉంటే అంటే మోనోనామియల్. మోనో అంటే 1 అన్నమాట. మోనామియల్ 1 టర్మ్ ఉంటే మోనామియల్ అంటారు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? బైనామియల్ ఆఫ్ డిగ్రీ 35 అంటే మీ 2 టర్మ్స్ ఉండే ఎక్స్ప్రెషన్ లో డిగ్రీ అంటే మీ పవర్ అనేది ఎక్స్పోనెంట్ అనేది ఎంత ఉండాలి అంటే 35 ఉండాలి. అంటే మీ సింపుల్ గా వీ కెన్ రైట్ 5x⁻35 + 4x. ఓకేనా, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ రావాలంటే y⁻35 + 7. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ z⁻35 + z². దిస్ ఈజ్ ఆల్సో వన్ బైనామియల్ ఎగ్జాంపుల్. మోనోనామియల్ కి వస్తున్నట్లే, మోనోనామియల్ అంటే సింగిల్ ఎక్స్ప్రెషన్, సింగిల్ టర్మ్ ఉండాలన్నమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే x⁻35 ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సారీ, ఇక్కడ మోనోనామియల్ డిగ్రీ వచ్చేసి 100 కావాలి కాబట్టి x⁻100. లేదు వన్ మోర్ ఎగ్జాంపుల్ అంటే 3y⁻100. వన్ మోర్ ఎగ్జాంపుల్ 4z⁻100. ఇలా రాయొచ్చు అన్నమాట. ఓకేనా, దీవి మోనోనామియల్ కి ఏమి ఎగ్జాంపుల్. డిగ్రీ పవర్ 100 లో ఉండేటట్లు, డిగ్రీ యొక్క 100 ఉండేటట్లు దాన్ని మనం అంటాం అన్నమాట. ఓకేనా, ఈ డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ కన్సర్న్డ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. దాన్నే డిగ్రీ కింద ట్రీట్ చేస్తాం. ఇదంతా కూడా థర్డ్ ప్రాబ్లం. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇలా బేస్ చేసుకొని రాసుకోవచ్చు అన్నమాట.
నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫస్ట్ దానికి చూడండి ఏమొచ్చాడు, రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ లోను డిగ్రీ రాయమంటున్నాం. రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 5x³ 4x² + 7x. 5x³ 5x³ + 4x² + 7x అన్నమాట. ఇందులో డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ దేనికైతే ఉంటుందో దాన్నే డిగ్రీ అంటారు అనమాట. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ దేనికి ఉంది, పవర్ దేనికి ఉంది, x³ 3 ఉందన్నమాట. కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏమవుతుందంటే 3 అవుతుంది. డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే 3 అవుతుంది అనమాట. డిగ్రీ ఆఫ్ కన్సర్న్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ లైక్ వస్తున్నట్లే 4 - y². ఇక్కడ y అనే వేరియబుల్ ఉంది, దీని యొక్క పవర్ వచ్చేసి 2 కాబట్టి దీని యొక్క డిగ్రీ వచ్చేసి 2 అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది, 5t - √7. ఇక్కడ t యొక్క పవర్ బై డిఫాల్ట్ గా ఏం లేదంటే ఏముంటదంటే t⁻1 కింద ట్రీట్ చేయొచ్చు. దీని యొక్క డిగ్రీ వచ్చేసి 1 అన్నమాట. దీని యొక్క డిగ్రీ వచ్చేసి 1. ఫోర్త్ వన్ ఏముందంటే 3 ఉందన్నమాట. ఓన్లీ సింపుల్ గా ఏమి కాన్స్టెంట్ ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇన్ కేస్ 3 ఇంటూ x⁻0 రాసుకోవచ్చు. x⁻0 ఏమవుతుంది, ఎప్పటికీ కూడా 1 అవుతుంది. అంటే 3 × 1 ఏమవుతుంది, ఆటోమేటిక్ ఆన్సర్ 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 0. డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 0 అన్న. లేదు 3 × y⁻0. 3 × y⁻0 అంటే మీ 3 × y⁻0 అంటే 1 అవుతుంది. 3 × 1 3. ఓకేనా, 0 అన్నమాట. ఇలా మనము మల్టిపుల్ రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ కూడా లీనియర్ గాను, క్వాడ్రాటిక్ గాను, క్యూబిక్ గాను బైఫర్గేట్ చేయమంటున్నాడు అనమాట. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ అంటే ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ షుడ్ బి 1. అలా ఉంటే మనకేమవుతుంది, లీనియర్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అంటే 2, ద పవర్ షుడ్ బి 2. ద డిగ్రీ ఆఫ్ ఏ ఎక్స్ప్రెషన్, ది డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి 2. అట్ దట్ టైమ్ వీ కెన్ కాల్ యాజ్ క్వాడ్రాటిక్ అన్నమాట. A cubic అంటే that means the power the degree of a expression, the degree of a polynomial should be 3 అన్నమాట. At that time we can call as cubic polynomials. First one వచ్చేసి x² + x. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ వచ్చేసి ఏమవుతుంది, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ అన్నమాట. హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని మనము డిగ్రీ ఆఫ్ పాలినామియల్ కింద ట్రీట్ చేస్తాం. హైయెస్ట్ పవర్ ఏముంది, 2 ఉంది. అంటే దీని యొక్క డిగ్రీ ఏంటి, 2. దీన్ని ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్. We can call it as quadratic polynomial. Second one వస్తున్నట్లే x - x³. ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ వచ్చేసి 3 అన్నమాట. ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, దీన్ని ఏమంటామంటే క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, y + y² + 4. y + y² + 4. ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ వచ్చేసి 2 అన్నమాట. ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ వచ్చేసి 2. కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ వన్,
Fourth one, 1 plus x, 1 plus x. ఇక్కడ పవర్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ వచ్చేసి 1, ఎందుకంటే ఎక్స్ పవర్ ఏం లేదంటే ఏమో ఉన్నట్లు 1 ఉన్నట్లు అనమాట. కాబట్టి 1 కాబట్టి దీన్ని లీనియర్ పాలినామియల్, దీన్ని ఏమంటామంటే లీనియర్ పాలినామియల్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ డిగ్రీ ఆఫ్ ఏ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 2 అవుతుంది అనమాట. ఇక్కడ ఆర్ అనేది వేరియబుల్, ఆర్ అనేది వేరియబుల్. మిగతా అన్ని చోట్ల ఏమవుతుందంటే ఎక్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు, ఎక్స్ వై ఇచ్చుకుంటూ వచ్చాడు, ఇక్కడ ఆర్ ఇచ్చాడు. ఆర్ ఆల్సో ఏ వేరియబుల్. దీని యొక్క పవర్ ఎంత 2, అంటే మీ సింగిల్, ఇట్ ఈస్ ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఏమంటామంటే లీనియర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి 7x3. 7x3 దీని యొక్క డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 3 అనమాట. ఎందుకంటే ఎక్స్ పవర్ 3 ఉంది కదా, పవర్ ఉంది, ఎక్స్పోనెంట్ వచ్చేసి 3 కాబట్టి దీని యొక్క డిగ్రీ ఆఫ్ పాలినామియల్ వచ్చేసి 3 అనమాట. ఇది కూడా సింగిల్ టర్మ్ అనమాట, ఇది కూడా సింగిల్ టర్మ్. ఓకేనా. దీన్ని ఏమంటామంటే క్యూబిక్ పాలినామియల్. దీన్ని మనము క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకేనా. ఇలాంటి మోర్ వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Okay, thank you for watching.